వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం చిన్న కలికిరి గ్రామంలో ప్రతి సంవత్సరం ఆడి నెలలో ఓం శక్తి అమ్మవారి పూజలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఓం శక్తి అమ్మవారి భక్తులు చుట్టుపక్కల గ్రామస్తులు అమ్మవారి ఆలయానికి విచ్చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమానికి చిన్న కలికిరి బోడిరెడ్డి కండ్రిగ గ్రామస్తులు అధీనంలో నిర్వహించబడతాయని ఓం శక్తి భక్తులు తెలిపారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం అగరంపల్లి ఆర్చ్ వద్ద యాదమరి మండల సింగిల్ విండో చైర్మన్ చిత్రానాయుడు పుట్టినరోజు వేడుకలను పూతలపట్టు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మరియు ఐరాల మాజీ లతానాయుడు వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్రానాయుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందారు. జాయ్ ఆలుకాస్ కరీంనగర్లో ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో నిర్వహిస్తోంది. ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్స్ను సంబరం చేస్తోంది. ప్రత్యేకమైన డైమండ్ మరియు ప్రెషస్ జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తోంది. సో మన జాయ్ ఆలుకాస్ అనేది వరల్డ్ వైడ్ 175 షోరూమ్స్ 11 కంట్రీస్లో అనేది ఉన్నది. సో అప్కమింగ్ ఏంటంటే మనకి 200 షోరూమ్స్ 13 కంట్రీస్లో మనం త్వరలో వెళ్ళకపోతున్నాము. మెయిన్ ఏంటంటే మనకి ఈ కరీంనగర్లో మనం ఈరోజు చేసుకుంటున్న ప్రోగ్రామ్ ఏంటంటే మనం ఇక్కడ డైమండ్ బ్రిలియన్స్ షో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏంటంటే ఈ డైమండ్ బ్రిలియన్స్ షో అనేది మన జాయ్ ఆలుకాస్ యొక్క ఒక ప్రెస్టీజియస్ షో అనమాట. ఇది వరకు మనం ఓన్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో మాత్రమే చేసేవాళ్ళము. కానీ ఇక్కడ కరీంనగర్ యొక్క ప్రజల కోరిక మేరకు వాళ్ళ అభిష్టం మేరకు ఏంటంటే ఇక్కడ మనం బ్రిలియన్స్ షో అనేది కండక్ట్ చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే ఈ బ్రిలియన్స్ షో అనేది ఎవ్రీ ఐటమ్ అనేది ఒక యూనిక్నెస్ అనమాట. అంటే ఇక్కడ మనం ప్రదర్శించబడిన ప్రతి ఐటమ్ అనేది వరల్డ్ వైడ్ ఉన్న అన్ని కలెక్షన్స్ మన జాయ్ ఆలుకాస్లో ఉన్న అన్ని కలెక్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శన మరియు సేల్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ ఒక్కొక్క ఆర్నమెంట్ మన వాళ్ళు చేసే దాని పనితనం అనేది క్లియర్గా మీకు తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఆఫర్ అనేది ఆగస్ట్ 8 నుంచి 24 వరకు మనకి ఇక్కడ ఓన్లీ కరీంనగర్ బ్రాంచ్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఈ ఆఫర్ యొక్క మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఎవ్రీ 1 lakh పర్చేస్ ఆఫ్ డైమండ్ ఆర్ అన్కట్ డైమండ్స్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఒక 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది మనం ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా డబల్ బొనాంజాగా మనకు ఏదైతే వరలక్ష్మి వ్రతం ఉందో దానికి మనము జ్యువెల్స్ ఆఫ్ జాయ్ అనే మనకి ఒక ఆఫర్ కూడా నడుస్తుంది. దాంట్లో మనకి ఎవరైతే డైమండ్ కానీ అన్కట్ డైమండ్ కానీ పర్చేస్ చేస్తారో వాళ్ళకి
డైమండ్ వాల్యూ మీద ఫ్లాట్ 25% ఆఫర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆఫర్ అనేది 17th వరకు ఉంటుంది. ఈ బ్రిలియన్ షో అనేది ఆఫర్ అనేది ఆగస్ట్ 24th వరకు ఉంటుంది. తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మాండలి వెంకట కృష్ణారావు గారిని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో మాండలి వెంకట కృష్ణారావు శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. భారత సుప్రీంకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ గారికి మాండలి వెంకట కృష్ణారావు తెలుగు వైభవ పురస్కారం ప్రధానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా వేడుకలను నిర్వహించింది. ఈ సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ నందు కరీంనగర్ గిరిజన సంక్షేమ శాఖ మరియు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆధ్వర్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ అధికారి సంగీత, ఆదివాసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల రవీందర్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మరియు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన రవీందర్ గారు వీళ్ళందరూ కూడా అన్ని దాని గురించి చెప్పారు. ఎనీహౌ ఇప్పుడు మనకి మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ గిరిజన సాంప్రదాయాలు అవన్నీ కూడా అంతరించిపోకుండా ప్రతి సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ రోజు జరుపుకోవాలని ఒకటి నిర్ణయించారు. అలాగే ఈరోజు మనం అదే సందర్భంగా ఇక్కడ అందరము హాజరైనాము. రాఖీ బలం ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చారు. తర్వాత ఇదేంటంటే మన ట్రైబల్ డిపార్ట్మెంట్ కూడా సెంట్రల్ వాళ్ళు స్టేట్ వాళ్ళు మనకు అనేక స్కీమ్ కూడా ప్రవేశపెట్టినారు. అవన్నీ కూడా మీరు మీ ప్రాంతాలను చెప్పి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మనకి మన రీసెంట్గా రాజు వికాసం తర్వాత మన డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా స్కీమ్స్ ఇందిరా సౌరజల ఇలాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల వారికి అయితే సెంట్రల్ స్టేట్ రెండు కలిపిగా ప్రవేశపెట్టారు. తర్వాత ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకొని మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళకు కూడా తెలియజేయండి. ఈ ప్రోగ్రామ్ అందరికీ ధన్యవాదాలు.
చిన్న ప్రోగ్రామ్ మనకి పైన మున్నూరు కాపు సంక్షేమ సంఘం దిల్సుఖ్ నగర్ ఆధ్వర్యంలో కొత్తపేట ఎన్టీఆర్ నగర్లోని ఖిలా మైసమ్మ దేవాలయం వద్ద బోనాల ఉత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన 10 సంవత్సరాల నుండి బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు ఖిలా మైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు కూడా తీసుకోవడం జరిగింది. దిల్సుఖ్ నగర్ మున్నూరు కాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 10 ఏళ్ళుగా అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు కూడా ఇక్కడ అందరూ మా బాంధవులందరూ కూడా భోజనాలు మైసమ్మ తల్లికి బోనాలు పెట్టేసి ఇక్కడ భోజనం చేయడం కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. 1500 మందికి ఈ దిల్సుఖ్ నగర్ సంఘం గత 10 ఏళ్ళుగా చేస్తున్నటువంటి కృషిలో ఈ భాగం. ఈ ఆలయ చైర్మన్ సురేందర్ గారు కూడా ఈ ఆలయాన్ని ఒకసారి రావాలి, దర్శించుకోవాలి అమ్మవారిని చెప్పడంతో ఈరోజు రావడం జరిగింది. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాజవొమ్మంగి స్థానిక R&B గెస్ట్ హౌస్ వద్ద ఆదివాసీ పేతకాని ఆదివాసీ నాయకులు వంతు బాలకృష్ణ ఆవిష్కరించగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాము సూరిబాబు, గంపా నాగరాజు, చిడి శివ, వజ్రపు అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా రాజవొమ్మంగి అల్లూరి జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి జై ఆదివాసీ, జై జై ఆదివాసీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం గొల్లపూడి పెద్దిరాజు అధ్యక్షతన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహించారు. జై ఆదివాసీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దొద్దెల గాలయ్య మరియు పంచాయతీ కార్యదర్శి డెంగ్యూ, వైరల్ జ్వరాలు రాకుండా సైడ్ కాలువల్లో మరియు నీరు నిల్వ ఉన్న ప్రదేశాల్లో
దోమల లార్వాలను నిర్మూలించటకై గ్రామమంతా సైడ్ కాలువల్లో పవర్ స్ప్రేయర్ సహాయంతో ఎబెట్ను స్ప్రే చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొనకపోవడంపై గ్రామస్తులు విమర్శిస్తున్నారు. అది ఇది వచ్చిందా? ఇగో 40 వచ్చింది. సందేశాత్మక చిత్రాలను ఎప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉంటారని శాలివాహన సంఘ రాష్ట్ర నాయకులు పారెళ్ల బసవేశ్వరరావు పేర్కొన్నారు. గుంటూరులోని ఫినిక్స్ మాల్లో రాజుగాని సవాల్ చిత్రాన్ని ఆయన బీసీ సంఘ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా బసవేశ్వరరావు మాట్లాడుతూ సమాజంలోని జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలిచి వారి సమస్యలను పరిష్కరించే పాత్రలో నటుడు రవీందర్ అద్భుతంగా నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారన్నారు. చాలా సూపర్గా ఉంది. వాస్తవానికి దగ్గరగా ఈ సినిమా తీయటం జరిగింది. ఎందుకంటే ఒక మనిషి తన వంతుతను పని చేసుకుంటా ఉంటున్న క్రమంలో చిన్న చూపు చూడటం వల్ల అతనిలో పట్టుదల పెరిగింది. ఆ పట్టుదలే అతని యొక్క విజయానికి దారి తీసింది. ఎప్పుడు కూడా ఎవరి ప్రతిభను కూడా మనం తప్పు చేసి చూడటానికి వీల్లేదనే దానికి ఈ సినిమా ఒక చిహ్నం అని, ఈ సినిమా చాలా హిట్ అయిందని, ఈ సినిమా చూసి చాలా ఆనందంగా ఉందని, ఆ పోటీ సంఘీయులందరితో వచ్చి కూర్చొని ఈ సినిమా చూస్తే ఇంకా ఆనందంగా ఉందని మీడియా ముఖానికి తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆదోని బావాజీపేటలో ఉన్న నగేష్, లలితమ్మ పూరి గుడిసెలో నివసిస్తున్నారు. వర్షం రావడం వల్ల ఇంటి గోడలన్నీ నీళ్లకు నాని ఉదయం గోడ కూలడం జరిగింది. ఎవరికి ఎలాంటి ప్రాణహాని కలగలేదు. పూర్తి కొట్టం పడే అవకాశం ఉంది. మమ్మల్ని అధికారులు ఆదుకోండి అయ్యా అంటూ వేడుకుంటున్నారు. నాయకులు ఓట్లు అడగడానికి తప్ప మరి ఎప్పుడూ మా ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కూలికి వెళ్తే మా కడుపు నిండుతుంది, లేదంటే పస్తులుండే పరిస్థితులు మావి. ప్రస్తుతం మా ఆయన నాగేష్ బెంగళూరులో పనిచేయడానికి వెళ్ళాడు. పిల్లలను పట్టుకొని జీవనం గడుపుతున్నాం. దయచేసి అధికారులు మాపై దయ చూపించండి అయ్యా అంటూ వేడుకుంటున్న బాధితులు. సార్ మాకు పిల్లల కోసమే మేము బతికేది. పిల్లలు లేకుంటే మా బతికలేం సార్. మా ఇల్లు అంతా పడిపోయింది సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మాకు పిల్లలు 5 మంది ఉంటారు సార్. మీరే చూసుకోవాలి సార్. అంతా మేము ఏం మాట్లాడము సార్. మాకేం రావు, ఇంకా మీరే చూసుకోవాలనుకో. మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడు? మా మెద్ద ఫోన్ చేయరమ్మనా లేడా? ఫోన్ చేసి అంటే ఉన్నాను అక్కడ ఇస్తారంటే అక్కడే మాట్లాడాలి. మరి అట్లా ఏమన్నా మాట్లాడితే ఏమన్నా మనుషులు ఎదురుగా సార్ మా ఇంట్లోకి నెల్లు వచ్చిన పడుతుందా సార్? మరి ఇట్లా నెల్లు వచ్చి అంతా ఇట్లా పోయింది, అంతా గోడ అంతా ఇట్లా అయిపోయింది. ఇంకా పడిపోతుంది, ఇది కూడా పడిపోతుంది సార్ మాకు.
నీ పేరమ్మా? లలితం సార్. ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ బావాజీపేటలో. సమస్య మా సార్ మా ఇంట్లోకి నీళ్ళు వచ్చిన సార్ ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. మాదంతా పడిపోయింది, మధ్యలో గోడ పడిపోయింది. ఎప్పుడు పడిపోయింది అది? ఇది పొద్దున్న 7:30 అయింది సార్. మా ఇంట్లో పిల్లలు పండుకున్నారు, రైతులు పడిపోయింటే ఎటువంటి సార్ బతికి మేము బట్టి కట్టినాం. రైతులు పడిపోయింటే ఏమవుతున్నా మాకే తెలియదు. అది పొద్దున్న పడిపోయింది సరిపోయింది. మరి మా పిల్లలు మా అంతా ఎలాగ బతకాలి సార్? మాకు కాదమ్మా, ఇది పడడానికి ముందే బాగా లేకుండా కొట్టమే ఎట్లా? ఎలా సార్, ఇంట్లోకి నీళ్ళు వచ్చినామన్నా ఎత్తేసినాము, అది అంతా గోడ నానపేకేసి అది ఈ రోజు పడిపోయింది సార్. అంతా నెమ్మ తీసుకొని పడిపోయి కూర్చుంది. అంతవరకు వస్తారు కానీ ఓట్లు తిరుగుతారు కానీ ఆ తర్వాత మమ్మల్ని ఏం పట్టించుకోరు. ఇంట్లోకి నీళ్ళు వస్తే పట్టించుకోరు, ఏం మాత్రం మమ్మల్ని ఏం చూసి పట్టించుకోరు. ఓట్ల కంటే 10 మాటలు తిరుగుతారు కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోరు. ఈసారి అంటే ఓట్లు వేస్తే మాత్రం ఓట్లు వేసేదే ఉండదు. మమ్మల్ని అంటే ఎవరు పట్టించుకోరు. రా అంజిట్లు రా సార్. మాకు పిల్లలు ఉన్నారు, రైతుల ఫుడ్ ఏమన్నా అయితే మాకు ఎట్లా ఏమన్నది కూడా తెలుసు సార్. మరి 5 మంది పిల్లలు ఉన్నారు మాకు, చిన్న పిల్లలు. ఏమన్నా జరిగితే ఎట్లా మాకు? అదే 200 కూలికే పోతున్నాను సార్, పొలంలో పని పోతున్నాను. మేము తెచ్చుకునేదంతా తినేదంతా మాకేమన్నా సాయం చేయాలనుకుంటే సాయం చేస్తారు. మేము కొంచెం ఏదైనా కుటుంబాన్ని వేసుకుంటాం, మా అంటే ఏమి లేదు. మీ పేరమ్మా? లలితమ్మ సార్. మీ ఆయన పేరు? నాగేష్. నాగేష్. మీ ఆయన ఏం పని చేస్తాడు? ఇక్కడ బెల్దారి పని చేస్తాడు సార్. బెల్దారి పని చేస్తాడు సార్. మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి, ఇల్లు పడిపోయిందంతా కొట్టుము. మేము పొద్దున్న పడిపోయేది సరిపోయేది, పొద్దున్న 7:30 8:30 వచ్చిండది పడిపోయేది. పిల్లలు ఎవరు లేరు ఇంట్లో, పిల్లలు ఉన్నింటికి మీదే పడుతుండే కానీ సార్ మాకు ఎవరు ఏం ఆదుకునేవారు లేరు. ఓట్లు వేసేకి వస్తారు కానీ ఏం చెప్పురు, ఏం పట్టించుకోరు. మా ఇంట్లో కల్లా ఎవరు రారు. అంతా ఇక్కడ అంతా అంతా అడవులా ఉన్నట్లుండదు సార్. మీరు ఏమన్నా ఉంటే చేసేది ఉంటే చేయొచ్చు సార్. మా ఇల్లు పిల్లలు 5 మంది ఉన్నారు సార్ మా ఇంటికి. మా ఇల్లు ఎవరు పట్టించుకోరు. మా వాళ్ళు అంతా బెంగళూరులో ఉన్నారు సార్. మీరే ఏమన్నా చేసాలనుకుంటే చేయొచ్చు సార్. మాకు పిల్లలు ఒకటే చూడండి సార్. మాకు పిల్లల కోసమే మేము బతికేది. పిల్లలు లేకుంటే మా బతకలేం సార్. మా ఇల్లు అంతా పడిపోయింది సార్, మీరే చూసుకోవాలి సార్. అంతా మాకు పిల్లలు 5 మంది ఉంటారు సార్, మీరే చూసుకోవాలి సార్. అంతా మేము ఏం మాట్లాడము సార్, మాకేం రావు. ఇంకా మీరే చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు సార్. అంతా మీకేం రాదు, ఇంక చెప్పే కూడా రాదు సార్. మేమేం చదువుకోలేదు, మేము పొలంలో పని చేసేవాళ్ళు. పోతేనే కూడా లేకుంటే లేదు. మీరే చూసుకోవాలి సార్. ఏమన్నా ఉంటే చేయొచ్చు సార్. నా పేరు జ్యోతి సార్. నా పేరు మధ్యవేటమ్మ. చెప్పు సమస్య. ఇంట్లోకి నీళ్లు ఎవరు రారు, ఎవరు పట్టించుకోరు. మా పరిస్థితి ఎట్లా? మమ్మల్ని ఎవరు ఆదుకున్నలా? శివయ్య గుడి కాడ నన్ను ఉండేది. మరి ఆడ ఎవరు ఇంతవరకే ఎవరు ఏమి ఎక్కడన్నా రాలే. నాకు గుడిసి పడిపోయి 3-6 నెలలు అయ్యా ఇంకా రాలే. ఎవరు పట్టించుకోలేదు. మరి ఇంట్లోకి ఇంకో గుడిసెలో ఉన్నాను, నీళ్ళు ఎక్కేవే. కాలువ పెద్ద కాలువ వస్తుంది, అంతా మొత్తం గుద్దుకొని వస్తాయి మా ఇంట్లోకి నీళ్ళల్లా. శివయ్య గుడి కాడ నాను ఉండేది. మదిలేటమ్మ. చేను పని పోతామ్మా. కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో బారెడి పోచమ్మ తల్లి బోనాల పండుగ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని సాంప్రదాయ దుస్తులు ధరించి డప్పు శబ్దాల మధ్య పోతురాజుల విన్యాసాలతో ఊరి ప్రధాన వీధుల ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట మండలం సజ్జన్పల్లి గ్రామంలో పెద్దమ్మ తల్లి ఆలయ భూమి పూజా కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ మోహన్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. నడవాలి ఫటాఫట్ నడవాలి. చలో ఫటాఫట్.